సీతాయనం మనకేం చెప్తుంది అంటే, సీతామాత వనవాసం నుండి వచ్చాక, ఆమె గర్భంతో ఉన్నప్పుడు లవకుశులు జన్మకు ముందు అరణ్యంలో శ్రీరాముడు వదిలేశాడు లక్ష్మణుడు తీసుకెళ్ళి అని మనకి తెలిసిన రామాయణం. కానీ ఇక్కడ సీతాయనం ఏం చెప్తుంది అంటే అడవులు, ప్రకృతి, భూమాత రక్షణ కోసం జరిగిన దైవ ప్రణాళిక అని చెప్తుంది. శ్రీరాముడు విడుదల చేసిన ప్రేమను మానవ హృదయాల్లో నాటే బాధ్యత సీతామాతకు అప్పగించడమే ఈ యొక్క శాపం యొక్క అసలు అంతరార్థం అని చెప్తుంది. ఎడబాటు వచ్చినా కూడా ప్రేమ ఎప్పటికీ విడిపోదని శ్రీరాముడు ఇచ్చిన హామీ గురించి తెలియచేస్తుంది. ఎందుకంటే సీతారాముల ఎడబాటు వెనుక అసలు రహస్యం మనకి తెలిస్తేనే కదా వాళ్ళు ఎందుకు విడిపోయారు అని తెలుస్తుంది. కానీ ఎవరో చాకలాడు ఏదో అంటే శ్రీరాముడు సీతామాతని అడవికి పంపించాడని మాత్రమే మనకు తెలుసండి. కానీ ఎప్పుడైతే భూమి మీద ఉన్న ప్రతి జీవిని రక్షించటానికి జరిగిన దైవ ప్రణాళిక అని తెలిసిందో అప్పుడే మనకి సీతామాత అంటే ఆమెని చూసే దృష్టికోణమే మనకి మారిపోతుందండి. సీతామాత మరి శ్రీరాముడు సీతామాత వాళ్ళిద్దరూ అసలు అండర్స్టాండింగ్స్ చూడండి. ఒక భార్య భర్త అనే వాళ్ళు ఎలా ఉండాలో కూడా చక్కగా మరి మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ తెలుసుకుందామండి. మరి వశిష్ఠ వీళ్ళు అసలు శాపం ఎవరైతే ఇచ్చారో వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఖ్యాతి ఆ శాపాన్ని బలహీనపరిచింది. అయినా కూడా మరి వీళ్ళకి ఆ కర్మ అనేది లా ఆఫ్ కర్మ ఎప్పటికైనా అది తిరిగి వస్తుంది అని అంటారు. కానీ దేవుళ్ళకే తప్పలేదు అంటే మానవ మాత్రులు మనం ఇంకేంటి చెప్పండి. ఈ మానవ జన్మ తీసుకున్న ఆ దేవాది దేవుడైనా సరే కర్మను అనుభవించాలి అని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. కర్మ అంటే ఏదో మనం అందరం అనుకునే కర్మలు కాదండి. మనం చేసే పనికి సంబంధించిన ప్రతిఫలం మనం అనుభవించుతాం అంతే. కర్మ అంటే అంతే. మనం చేసిన మంచి పని అనుకోండి, మంచి ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అదే చెడు పని చేస్తాం అనుకోండి, చెడు ఫలితాన్ని మనం అనుభవిస్తాం అనమాట. ఒకరికి మంచి జరగాలని కోరుకుంటే మనకి మంచి జరుగుతుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకుంటే మనకు కూడా చెడే జరుగుతుందనమాట. అది ఇక్కడ మనకి బాగా తెలియచేస్తుందండి. అయితే ఆ రోజు శాపాన్ని ఇచ్చినప్పుడు మరి ఆ ఖ్యాతి అప్పటినుంచి ఆయన్ని క్షమించలేదండి. ఎందుకు అంటే ఈ యొక్క తండ్రి తన కుమార్తెను కూడా బాధ కలిగించాడు కదా! నేను ఎలా క్షమిస్తాను అని ఖ్యాతి కళ్ళనీళ్లతో చెప్తుంది. ఆ సంఘటనలో సీతామాతకు కూడా భాగం ఉంది అని సీతామాత అంటదండి. ఎందుకంటే సీతామాత అక్కడ ఉండి కూడా ఉసనమాత మరణాన్ని ఆపడానికి ఏమీ చేయలేకపోయింది కదా! నేను కలిగించుకోలేదు, అలాగే నిరోధించలేకపోయాను. ఆయన కష్టంలో నాకు కూడా కొంత భాగం ఉంది అని సీతామాత చెప్తుందంట. శ్రీరాముడు ఋషి ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తూ వాళ్ళిద్దరూ మొట్టమొదటిసారి అంటే వనవాసానికి వెళ్ళినప్పుడు భృగు మహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటారండి. అప్పుడు ఖ్యాతి మాత ఆ టైంలో అక్కడ లేదనమాట. ఉంటే వీళ్ళు ఆ రోజే కలుసుకునేవారనమాట. అందుకే మిమ్మల్ని మేము అక్కడ కలుసుకోలేకపోయాము. ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడిపాము అని చెప్తున్నాడండి శ్రీరాముడు. ముఖ్యంగా ఆయన భృగు మహర్షి సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించేవారంట. వీళ్ళిద్దరిలో ఎవ్వరికీ కూడా అసల ఇచ్చిన శాపమే జ్ఞాపకం లేదు. కానీ ఆయన మాత్రం సుదీర్ఘ జీవిత కాలంలో పశ్చాత్తాపపడింది మాత్రం ఆ రోజు ఆయనిచ్చిన ఆ శాపం, ఆ చర్యకే అని చెప్పారంటండి భృగు మహర్షి. చాలా కాలం క్రితం కోపంలో చేసిన ఆ పనికే అని ఆయన చెప్తున్నారంట. ఆ తర్వాత తన జీవితంలోకి ఎన్నడూ కోపాన్ని ప్రవేశింప చెయ్యను అని కూడా ప్రతిజ్ఞ చేశారంటండి భృగు మహర్షి. అలాగే ఉన్నారు కూడా అప్పటినుంచి అని చెప్తున్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు మళ్ళీ నెమ్మదిగా తన దురదృష్ట చర్య పూర్తయ్యే వరకు ఆయన సంపూర్ణంగా విముక్తి చెందలేనని కూడా చెప్పారంటండి భృగు మహర్షి. ఆయన అపరాధ భావం నిరంతరం కూడా భృగు మహర్షిని భారంగా వెంటాడుతూనే ఉందంట. ఇప్పుడు సీతకి అలాగే శ్రీరాముడికి భృగు మహర్షి విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది అని చెప్తున్నాడండి. ఆ ఆలోచనే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారనమాట. ఒకానొక ఆనంద తరంగం మాత ముఖంపై కూడా కదలాడిందంటే నా మాటకి. అవును, మనం ఈ సంఘటనలకి ముగింపు పలకాలి అని చెప్తుంది సీతామాత. అప్పుడు నేను ఆయన మాటలను జ్ఞాపకం ఉంచుకోలేదు. అయితే అప్పటికి మనం వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటుంది. ఏదైనా అర్థమైతేనే అవి మన మస్తిష్కంలో మన సబ్ కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అవుతాయండి. మనం ఇష్టంతో
వినకపోయినా, వాటిని అర్థం చేసుకోకపోయినా, అయిష్టంగా ఉండే మనకి అవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ కావన్నమాట. అది నీ క్షమాపణ సమయం ఆయన ఋషి ఖ్యాతితో సున్నితంగా చెప్పాడండి. ఇది ఇప్పుడు ఋషి ఖ్యాతి ఏం చేయాలంటే భృగు మహర్షిని క్షమించాలి. ఎందుకంటే ఖ్యాతి ఆ యొక్క భృగు మహర్షిని క్షమించలేకపోతే ఆయనకు విముక్తి లభించదంట. చివరగా నీ భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించవలసింది నువ్వే అని చెప్తున్నారండి శ్రీరాముడు. ఎందుకంటే భృగు మహర్షి పట్ల ఖ్యాతి సరికాని భావాలను నిలిపి ఉంచినంత వరకు అతను ఆత్మ బ్రహ్మంలో ఐక్యం కాలేదంటండి. వీళ్ళు ఋషి ఖ్యాతిలోని కలవరాన్ని చూడగలిగారంట. రాముడు ఆమె నుదుటిపై చెయ్యి పెట్టాడండి. నువ్వు ఒక విపత్తుగా పరిణమించవలసిన దాన్ని ప్రయోజనంగా మార్చావు. అంటే వీళ్ళిద్దరికీ ఎంతో కష్టం కదా! ఇదేంటి విడిపోవడం అనేది, వీళ్ళ మధ్యలో మళ్ళీ ఈ ఈ యొక్క బాధ అనేది. కానీ ఆ బాధని ఖ్యాతిమాత ఏం చేసింది, భూమాత కోసం, వనాల కోసం సీతామాత అక్కడ ఉండటానికి ఇలా మార్చేసింది కదండీ! అందుకే చెప్తున్నాడన్నమాట శ్రీరాముడు. దీన్ని నువ్వెంతో ఒక విపత్తుగా పరిణమించవలసిందని ప్రయోజనంగా మార్చావు. ఈ శాపాన్ని ఆవిడెలా మార్చేసింది, మానవాళికి ఉపయుక్తమైందిగా చేశావు కదా! తథాస్తు అంటారండి. అయితే ఈ సంఘటన సంపూర్ణం చేయటానికి నీకు భృగు మహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేసనాలు నువ్వు వదిలిపెట్టేయాలి. అప్పుడే భూమికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్తున్నాడండి. ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తారు. ఎవరు? భృగు మహర్షి. ఆయన చేసిన ఒక్కొక్క పొరపాటును సరిదిద్దుకున్నారు. ఉసనతో ఆయన బంధం చాలా కాల క్రితమే తెగిపోయిందంటండి. ఆయన చైతన్యంలో కోపపు ఛాయ కూడా లేదంట. ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నారండి భృగు మహర్షి. ఖ్యాతి మాత కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారిపోతుంది. మాత ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని వాటిని తన బుగ్గలపై ఆనించిందంట. అప్పుడు ఖ్యాతిమాత ప్రభు నేను ఏకాంత ధ్యానంలోనికి వెళ్ళి నాలోని సరికాని భావనలు ఏవైతే ఉన్నాయో ఆ లేసనాన్ని నేను వదిలించుకుంటాను. ఎందుకంటే ఖ్యాతిమాత అతని పట్ల అతని కోపం వలన, శాపం వలన ఏర్పరచుకున్న భావాలన్నీ పోగొట్టుకోవాలండి. అది ఎలా సాధ్యమవుతుందంటే ఒక ధ్యానమే. అది కూడా ఏకాంత ధ్యానము. అప్పుడు తనకు కూడా అదే చెప్తారండి. రావణాసుడు గత జన్మల్లో మొట్టమొదటిగా వైకుంఠంలో ఉన్నప్పుడు నారాయణ ఏం చెప్తాడు, "నీలో కొన్ని అరిషడ్ వర్గాలు వచ్చి చేరాయి నాయన. నువ్వు భూమి మీదకి వెళ్లి పలానా విధంగా నువ్వు సాధన చెయ్యి. అవన్నీ నీకు తగ్గిపోతాయి. తగ్గిపోయాక మళ్ళీ మా దగ్గరికి వద్దిగా" నేను చెప్తే ఆయన ఏం చేశాడు, అవన్నీ పెంచుకున్నాడు, పోషించుకున్నాడు. అందుకే ఇన్ని వేల జన్మలెత్తినా కూడా మళ్ళీ మూడో జన్మ ఎత్తితే గాని ఆయనకి ఆ యొక్క వైకుంఠంలోకి చేరే అవకాశం రాలేదన్నమాట. ఒకటి హిరణ్యకశిపుడు, రెండోది రావణాసురుడు, మూడోది కూడా తెలుసుకుందాం మనం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ విధం ఆ విధంగా చేయడం వల్ల మీరు మా ఇద్దరికీ విముక్తి కలిగిస్తారు అని ఆ మాటలతో ఖ్యాతిమాత రూపం కరిగిపోయి ఆమె అదృశ్యమైపోయిందంట. అంటే ఖ్యాతిమాత యొక్క శరీరం ఫిజికల్‌గా కనిపించే బాడీ ఏమైందంటే సూక్ష్మంగా అణువులు, పరమాణువులుగా కరిగిపోయిందండి. రామ నువ్వు ఎంతో గొప్ప పని చేశావు అంటారండి వశిష్ఠ మహర్షి వెలుగుతున్న ముఖంతో. ఆ శాపమండి ఖ్యాతిమాత, భృగు మహర్షి ఇద్దరికీ కూడా విముక్తికి మార్గమంట. ఇది విశ్వం మొత్తానికి ఎంతో మేలు చేస్తుంది. అనతి కాలంలోనే వారిద్దరూ కూడా బ్రహ్మంలో ఐక్యమవుతారు అని వశిష్ఠ మహర్షి చెప్తారు. రండి మనం ధ్యానంలోకి వెళ్లి ఆ జరుగుతున్న దానికి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. చూడండి వీళ్ళిద్దరూ అక్కడేమో ఖ్యాతి మాత చేస్తుంది. అక్కడేమో ఆయన భృగు మహర్షి చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ చేయడం వల్ల జరిగే ఆ యొక్క మేలు ఏదైతే ఉందో వాళ్ళిద్దరికి విముక్తి ఏదైతే కలుగుతుందో దాన్ని మనం ధ్యానంగా అంటే ఆస్ట్రల్‌గా మనం చూద్దాము ధ్యానంలో కూర్చొని అని వశిష్ఠ మహర్షి వీళ్ళకి చెప్తున్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఋషి అరుంధతి, సీతామాత, శ్రీరాముడు ధ్యానంలో కూర్చుంటారండి. అప్పుడు సోమ అక్కడే ఉంటుంది గదా! ఆశ్రమ విద్యార్థుల వద్దకు వంట సహాయం చేయటానికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి రాబోయే ముందు ఎంతో ఆచరణాత్మక విషయాలపై చిన్న సంభాషణ కూడా జరిగింది వాళ్ళ మధ్య. అదేంటంటే మాత ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యంలోను, మందిరంలోను వారికి ఏం చెప్పాలి? మొదలైన వాటి గురించి ఒక చర్చ జరిగిందంట. రాత్రికి మళ్ళీ వెనుకకు మందిరానికి ప్రయాణం ప్రారంభిస్తారు. సీతామాత, శ్రీరాముడు ఒక రథంలో అధిరోహించగా సోమ, శ్రీరాముడు పరిచారకులు మరో రథం వైపు వెళ్తారండి. అయోధ్యకు చేరేదాకా మాత మళ్ళీ అడవికి వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉందన్నమాట. తన ప్రణాళికను వేసుకుంటుంది ఎలాగా, ఏంటి అనేది. చివరికి
సోమ మళ్ళీ ఆమె నుండి వేరుగా ఉండవలసి వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదు అని నిర్ధారణకొచ్చేసిందండి. ఎందుకంటే వనవాసానికి వెళ్ళిన అన్ని సంవత్సరాలే తను ఎంతో బాధతో చాలా కష్టంగానే గడిపింది. మళ్ళీ ఇంతలోనే మళ్ళీ సీతామాత వియోగమా అని చెప్పి తను బాధపడుతుందన్నమాట. ఇంకా ఆ వియోగం వస్తే నేను చనిపోవాలి అనుకుందనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అప్పుడు వనవాసంలో సోమ జీవిత లక్ష్యం ఆమె కోసం ఎదురు చూడడం అనేది ఉంది కదా! ఇప్పుడు ఆమె మళ్ళీ విడిపోతున్నప్పుడు నా జీవితానికి ఇక ఏం లక్ష్యం ఉంటుంది అని సోమ అనుకుంటుందండి. మరి సీతామాత మరి ఏం చేస్తుంది? మళ్ళీ సోమకి, సీతామాతకి శ్రీరాముడితో ఈ వియోగం వచ్చినట్టే ఉంటుందా? మరి సీతామాత ఏమన్నా ఇంకొక ఆహ్, తనతో పాటు తీసుకువెళ్తుందా? ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ. మీకు ఎందుకంటే ఇది రామాయణంలో లాగా మాత్రం ఉండదండి. సీతాయనం అంతా సీతామాత వైపు నుంచే ఆమె చేసిన గొప్ప గొప్ప త్యాగాల గురించే ఉంటుంది. ఎవరు కూడా అన్యథా భావించొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని తెలియచేయండి.